శివాలయంలో ఇచ్చేటువంటి విభూదిని మనం తీసుకొని రాకూడదు. పూజారి గారి అనుమతితో కాస్త తీసుకొని వస్తే పర్వాలేదు గానీ, అక్కడ ఉన్నటువంటి విభూదిని పట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చేయకూడదు. మనం పెట్టుకోవడానికైనా సరే, మన ఇంట్లో ఉన్నటువంటి విభూదిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టొచ్చు గానీ, శివాలయంలో ఉన్నటువంటి వస్తువు ఏది కూడా తీసుకొని రాకూడదు. ఒకవేళ శివాలయంలో ఒక్క కొబ్బరి చిప్ప స్వామికి సమర్పించి రెండోది మనం తీసుకొని వస్తాం కదా, అక్కడ చండీశ్వరుడు ఉంటారు. ఆయన దగ్గర ఉంచి ఆయనకు నమస్కారం చేసి తీసుకొని రావాలి. చండీశ్వరుని అనుగ్రహం లేకుండా శివాలయం నుండి ఏ వస్తువు తీసుకొని రాకూడదు. కాబట్టి శివుడి పుష్పాలు కానీ, ప్రసాదం కానీ, కొబ్బరి చిప్ప కానీ చండీశ్వరుడి అనుమతి లేకుండా తీసుకొని రాకూడదు. ముఖ్యంగా శివాలయం దగ్గర ఉన్నటువంటి పూలను ఇంటికి కోసుకొని రాకూడదు. కొంతమంది శివాలయం దగ్గర ఉండేటువంటి పూలు కోసుకొని వచ్చి ఇంట్లో దేవుడికి పెడతారు. పొరపాటును కూడా అలా చేస్తే శివునికి ఆగ్రహం కలుగుతుందండి. శివాలయం దగ్గర ఉన్నటువంటి బిల్వపత్రి